దాన్ని నిలువుకోత తీసాము. పరిశీలించినట్లయితే ఈ బయటి వైపు కనిపించే భాగాన్ని మనం వలకలం గాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనిపించే భాగాన్ని దవ్వగా అని పేర్కొంటాం. సో దవ్వలో మనకి ఏముంటాయంటే పిరమిడ్లు ఉంటాయి. ఇట్లా 1, 2, 3, 4, 5, 6 ఒక 7 టు మాక్సిమం 12 అట్లా ఉంటాయి. సో 7, 8 యావరేజ్ కనబడతాయి. ఈ వీటిని మనం రీనల్ పిరమిడ్స్ లేక వృక్క పిరమిడ్స్ అంటాం. ఈ వృక్క పిరమిడ్ చివర అవి ఏం చేస్తాయంటే అక్కడ నుంచి ఒక చిన్న రంధ్రం ద్వారా ఈ కప్పు లాంటి స్ట్రక్చర్ తెచ్చుకుంటాయి. ఈ కప్పుని మనం ఏమంటే క్యాలిక్స్ కలిసిస్ అంటాం. ఇదొకటి, 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 ఇదొకటి 1, 2, 3, 4, 5 ఇట్లా. సో ఇది 7 టు మాక్సిమం 12 7-8 యావరేజ్ కనబడుతుంటాయి. అంటే ఈ కప్పు లాంటి స్ట్రక్చర్ పేరు కెలిక్స్ అని. ఈ మొత్తం కెలిక్స్ ఆర్ కెలిసిస్ అంటాం. ఇదంతా కలిసి మనం ఏంటంటే ఒక వృక్క ద్రోణిగా మారుతుంది. పెల్విస్ అంటాం. ఈ పెల్విసే బయటికి మూత్రనాళంగా వెలుపలికి వస్తుంది. అంటే మూత్రనాళం ఎలా ఏర్పడ్డది? పెల్విస్ నుంచి. పెల్విస్ ఎలా ఏర్పడ్డది? చిన్న చిన్న కెలిక్స్ మైనర్ కెలిక్స్ నుంచి. ఈ కెలిక్స్ అన్ని కలిసి మనకు పెల్విస్ గా మారితే అటు వృక్కద్రోణిగా మారితే వృక్కద్రోణి నుంచి అది బయటికి మూత్రనాళంగా బయటకు వచ్చింది. సో మరి వలకల భాగం కూడా అక్కడక్కడ దవ్వలోకి చొచ్చుకోపోతుందని చెప్తాం. మనం వాటిని బెట్ని స్తంభాలుగా పేర్కొంటాం. మనం తొలగించేసాం వాటిని. సో పిరమిడ్ చూడండి మంచిగా రీనల్ పిరమిడ్స్ 1, 2, 3, 4 మనకు కనబడుతున్నాయి. ఇంకా ఇటువైపు ఇక్కడ కూడా మనకి తొలగిస్తే కనిపిస్తుంది. సో మన పిల్లలు వలకలు చూపించాలి, దవ్వ చూపించాలి, వృక్క పిరమిడ్లు చూపించాలి. ఈ యొక్క కెలిసిస్ ఆర్ క్యాలిక్స్ లేదా వృక్కద్రోణి ఇంత మనం బయటకు మూత్రనాళం చూపెడతాం. వృక్క ధమని వృక్కలు చూపిస్తాం. సో ఈ విధంగా పిల్లవానికి ఈ మూత్రపిండంలో ముఖ్యమైన నిర్మాణం అంటే నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏంటిది అన్నప్పుడు మనం ఏమంటామంటే